ఒకటి ప్రత్యేకంగా అయ్యి ఏంటిది అనట్లేదు, అన్నీ అవును సార్. కథలో ఇమిడిపోయే 90స్‌లోకి విధంగానే ఉన్నాయి. తీసిపోయాడండి. ఎగ్జాక్ట్లీ. ఆ యంగ్ విలన్ దివ్యందు వీళ్ళందరూ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. లాస్ట్‌లో కూడా బొమ్మన్న గారు స్టాచ్యూ చూడకుండా వెళ్ళిపోదాం, చరణ్ గారిని కలవకుండా వెళ్ళిపోదాం అంటాడండి. చరణ్ ఎందుకు నేను కలవకూడదు అనుకున్నాడు బొమ్మని రాణి అంటే, అంతే. ఆ గుడ్ ఫీలింగ్ అలా ఉండిపోవాలంటే కలవకుండా ఉండటమే కరెక్ట్. లాస్ట్ ఫేజ్ వరకు కూడా అలా కూర్చొని చూస్తున్నారు సార్. లాస్ట్‌లో కూడా ట్రైన్‌ని ఇలా ఎక్కి ఆగి ఆగారు ఇలా కొట్టిన కొట్టిన చరణ్ అంటే అప్పుడు అవును, అది ట్రైన్ వచ్చింది కదా. అవును సార్. మరి ట్రైన్ ఎందుకు ఉంది కదా, నడిపించారు? ఎందుకు నడిపించావే బాబు అంటే, మేము పడ్డ బాధ మీకు తెలియాలి అని చెప్పేసి కాదు. బాగుంది, మంచి సమ్మప్ అది, బాగుంది. అంటే పెద్దిగాడి కోసం ఆ రోజు బండి ఆగింది సార్. మా జీవితాలు మొదలయ్యాయి. మాకు స్కూల్ వచ్చింది, వైద్యం వచ్చింది, సర్కారోడు వచ్చి మా అవన్నీ క్రిస్ప్గా చాలా బ్యూటీతో పట్ట 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 చేస్తారు. అన్ని జరుగుతుంది. లాస్ట్లో మళ్ళీ వస్తారు కదండి చరణ్ గారు స్క్రీన్ మీదకి, పెద్దగా నరుస్తాడు కదండి. అది ఎక్కడ బర్ణ వల్ల తెలియలేదండి ఎవరికైనా, భువన్ గారికి. గట్టిగా పట్టుకుని పెద్ద అని అరిస్తే అప్పుడు కొండల మధ్యలో కుక్కను పట్టుకుని వెళ్తూ ఉంటారు కదా. ఇంతకు సడన్ డిసప్పర్ అయిపోయింది అనుకోకుండా. అవును సార్, అవును సార్. గుడ్ ఫీలింగ్. పుడతామేటి మళ్ళీ బుచ్చి సార్. చూస్తావేటి మళ్ళీ ఇలాంటి సినిమాని, సార్ థ్యాంక్ యూ ఇలాంటి సినిమాని మళ్ళీ చూస్తావేటి అనిపించింది. అది ఫెంటాస్టిక్. సతీష్ గారికి ఇది ఒక ప్రౌడ్ ఫిలిం ఇది. అవును సార్. అండ్ ఆయన ప్రైడ్. ఆయన ఇంకా తర్వాత బోల్డ్ సినిమాలు తీయచ్చేమో కానీ ఇది ఇచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్, ఇది ఇచ్చే గుర్తింపు, ఇది ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, అది సతీష్ గారు యూ డిజర్వ్ దిస్. అండ్ దీని వెనకాల మీ సపోర్ట్, మీ ఇలాంటి సినిమా తీసినందుకు నాకు కూడా చాలా ప్రౌడ్. సార్ మీరు ఒప్పిన టైంలో చెప్పారు సార్ నాకు, డబ్బులు ఎలాగైనా వస్తే రెస్పెక్ట్ సంపాదించి ఫస్ట్ అని. ఈయన డబ్బులు ఎలాగైనా సంపాదించుకుంటారు. ఆయన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అయితేనేవి, ఆయనకున్నటువంటి డిజిటల్ ఐటీ వలన అయితేనేవి. కానీ ఈ సినిమా ద్వారా గుర్తింపు, ఒక రెస్పెక్ట్ వచ్చింది. అది ఈయన ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బికాజ్ ఆయన సపోర్ట్ ఈ సినిమాకి అంతగా ఇచ్చారు. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఆయన నీకు అమర్చారు. ఈయన ఇది పూర్తి న్యాయం చేశారు ఆయన. సతీష్ సార్కి నాకు లైఫ్లో ఫస్ట్ మూవీ అన్నట్టు సార్. ఇంక వృద్ధికి ఇది ఎప్పటికీ మర్చిపోలేము సార్, ఈ రిలేషన్ని దీనంతా. నువ్వు చేస్తావే, నువ్వు ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్ సార్. మీరు నాకు ఒప్పిన ఇచ్చారు సార్ ఫస్ట్. చరణ్ సార్ ఏమో పెద్ద ఇచ్చారు సార్. మీతో కూడా ఒక ఛాన్స్ అవ్వండి సార్, చేస్తాను ఎప్పుడైతే అప్పుడు. నువ్వు అలా పరిగెత్తమని, దూకమని, వైర్లతోటి అంటే అయ్యో సార్ మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్. ఇప్పటికి వైర్లు కడుతుంటారు, పైకి లేపుతుంటారు, పల్చీలు కొట్టిస్తుంటారు. మొన్న శంకర ప్రసాద్ దీంట్లో కూడా చేశాను. పని అవసరం వచ్చేసరికి దేనికి నెరవం, దేనికి వెనకం చేసే పరిస్థితి లేదు. ఇంకా ఒకసారి ఎన్ని వైర్లు కట్టి అన్నీ ఇవైపోయింది, కమిలిపోయింది. చరణ్ చూశాడు ఇంట్లో, ఏంటిది అన్నాడు. వైర్లు కట్టి లేపారు. ఇంకా వైర్లు ఇంటికి కడుతున్నారా, వాళ్ళు పిలిచి డాంగ్ ఎలా కష్టపడతారంటే మీరు అది అని తిట్టాడు. మరి లేదురా వాళ్ళు కాదురా, డూప్ సరిగ్గా చేయలేదని ఆయన తీసేసి నేనే చేశాను రా షార్ట్ అని వాళ్ళు అదే అన్నారు. డాడీ చేస్తారన్నారు అని. అంటే చరణ్ ఇందులో ఎంత కష్టపడ్డాడు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ ద్వారా వాళ్ళే గుర్తించారు. వాడు ప్రతిరోజు అలసిపోయి ఇంటికి వచ్చి నీరసించి అలా కూర్చున్న ప్రతిసారి నాకు మా నాన్నగారు నాతో ఏమన్నారు, నన్ను ఏమనేవారు అది గుర్తుకొచ్చేదనమాట. అంటే దొంగ అనే సినిమాలో 8 అంతస్తుల ఒక హోటల్ పైన పారపెట్ వాల్ మీద నేను రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు కింద స్లిప్ అయితే మాత్రం ఇది ఇప్పట్లా వైర్లు ఇలాంటి సేఫ్టీ డివైస్లు ఏమి లేవు, మొండితనంతో చేయటం అనమాట. అట్లాగే ట్రైన్ కింద పడుకుని గోండా సినిమాలో వెళ్తుంటే ఒక 3